You ever feel like your mind is all over the place and no matter how hard you try, you can't focus on the right thing? Procrastination అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ మాత్రమే కాదు, నీ టైం అండ్ ఎనర్జీని నీ కంట్రోల్లో లేకుండా చేసుకోవడం. నీ టైం అండ్ ఎనర్జీని నీ కంట్రోల్లో ఎలా తీసుకోవాలి అండ్ ఆ ప్రోక్రాస్టినేషన్ సైకిల్ నుంచి నువ్వు ఎలా బయటపడాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. హాయ్, నువ్వు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెల్కమ్ టు కైలాష్ ఇన్సైట్స్. ప్రోక్రాస్టినేషన్ అనేది ప్రతి హ్యూమన్ ఫేస్ చేయాల్సిన ఛాలెంజ్. నువ్వు ప్రోక్రాస్టినేషన్ చేయడానికి మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ ఫోకస్. నీ దరిద్రం ఏంటంటే నీకు చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. నువ్వు అసలు సంబంధం లేని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటావు, ఓవర్ థింక్ చేస్తుంటావు, డిప్రెషన్ లో ఉంటావు, యాంగ్జైటీ ఫీల్ అవుతావు, ఈ పని చేయలేకపోతే ఏంటి పరిస్థితి, టైం కంప్లీట్ చేయకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి. అండ్ ఈ సోషల్ మీడియా వల్ల కానీ నీకు వచ్చే మెసేజ్లు కానీ అమ్మాయిలు, డబ్బు, మూవీస్, బెట్టింగ్లు, మ్యాచ్లు ఇవన్నీ కలిపి నేను డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి. సో అందుకనే నీకు ఫోకస్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. ఫోకస్ ఎలా చేయాలో కూడా వీడియో తొందరలో నేను చేయబోతున్నా. బట్ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, నీకు ఆ ఫోకస్ తెప్పించుకోవడానికి ఏం చేయాలంటే, ఇప్పుడు నేను చెప్పిన డిస్ట్రాక్షన్స్ అన్నిటిని నువ్వు ఎలిమినేట్ చేయాలి. యూ హ్యావ్ టు ఎలిమినేట్ యువర్ డిస్ట్రాక్షన్స్. అంటే సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలి, ఆ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలి. వాళ్ళు వీళ్ళు కదిలికూడదు, నేను వర్క్ చేసినంతసేపు కదిలికూడదు, నేను ఈ పని చేద్దాము అని అనుకుంటున్నంతసేపు వాళ్ళని కదిలికూడదు అని నువ్వు గట్టిగా ఫిక్స్ అవ్వాలి. అన్ని డిస్ట్రాక్షన్స్ నీకు తెలుసు, ఏ విషయాలు నేను డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి, ఈ విషయం నన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది, ఈ విషయం నాకున్నా నేను పెద్ద డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు, ఇది నా ఎదురుగా ఉన్నా నేను అసలు దాన్ని పడుచుకోకుండా నేను పని చేయగలను, కానీ ఈ పర్టికులర్ థింగ్ మాత్రం నా ఎదురుగా ఉన్నా, నాకు సైడ్ ఎక్కడో వినిపించినా, జస్ట్ నాకు అట్లా స్మెల్ వచ్చినా నేను వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోయి దాని జోలికి వెళ్తున్నా, కానీ నేను చేయాల్సిన పని చేయట్లేదు అని ఈ విషయం తెలుసు. అట్లా ఏవైతే నిన్ను బాగా టెంప్ట్ చేస్తున్నాయో, నిన్ను ఎక్కువ డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో, ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని నీ లైఫ్ లో నుంచి ఎలిమినేట్ చేసి పడేయాలి. అప్పుడే నీకు ఫోకస్ అనేది కొద్ది గొప్ప పెరుగుద్ది. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఫోకస్ అనేది నువ్వు టక్కున అనుకుంటే వెంటనే వచ్చే థింగ్ కాదు. నీ ఫోకస్ అనే టాస్క్ ని మజిల్ ని బిల్డ్ చేసినట్టు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తా కొంచెం కొంచెం రెసిస్టెన్స్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడే నీకు ఆ ఫోకస్ థింగ్ అనేది కూడా బిల్డ్ అవుద్ది. అండ్ డిస్ట్రాక్షన్స్ తీసిన తర్వాత కూడా నీ ఫోకస్ రావట్లేదు అని అంటే దాని అర్థం నీ క్లారిటీ లేదని. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావు, నీ క్లారిటీ లేనప్పుడు ఏం చేద్దాము అని చెప్పి ఆలోచించడానికి ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నీ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, అంత ఎఫర్ట్ ఇప్పుడు ఎందుకు, గమ్ము స్క్రోల్ చేసుకో, అంత ఎఫర్ట్ పెట్టడం అవసరమా మనకి, మనం అంత కష్టపడే వాళ్ళం కూడా కాదు కదా, గమ్ము మనం ఖాళీగా ఏదో కూర్చుందాం, నిద్రపోదాం, లేదంటే ఓవర్ థింక్ చేద్దాం అని చెప్పేసి నీ బ్రెయిన్ నిన్ను పొడుస్తూ ఉంటుంది అనమాట. సో బిఫోర్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీథింగ్, నీకు ఆ ఫోకస్ రావడానికి నీకు క్లారిటీ అనేది ఉండాలన్నమాట. అంటే నేను ఈ రోజు చదువుకుంటాను కాదు, నేను ఏ సబ్జెక్ట్ చదువుకుంటాను, నేను ఏ చాప్టర్ చదువుకుంటాను అనే క్లారిటీ నీకు ఉండాలన్నమాట. అప్పుడే నువ్వు ఫోకస్ చేయడానికి చాలా ఎఫర్ట్లెస్ గా ఉంటుంది. దెన్ యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ దట్ సబ్జెక్ట్ ఆర్ ఆన్ దట్ వర్క్. బట్ నాకు ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు మనల్ని మనం అడుక్కుంటూ ఉంటాం, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదని. అట్లా ఆలోచన వచ్చిన వెంటనే నీ బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా, నాకు క్లారిటీ లేదా అనే టైప్ లో ఏం చేయాలో అర్థం కాక అసలు పూర్తిగా ప్రోక్రాస్టినేట్ చేయడానికి ట్రై చేస్తావు. కానీ దాని నుంచి తప్పించుకోవడం ఎలాగంటే, చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకో, వన్ స్టెప్ ఎట్ ఎ టైం అన్నట్టు. ఫస్ట్ నేను ఈ పని చేస్తాను, నెక్స్ట్ ఈ పని చేస్తాను, నెక్స్ట్ ఈ పని చేస్తా అని చెప్పి, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద వర్క్ కంప్లీట్ చేయాలంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకో. ఇదో చెక్ పాయింట్, ఏదో చెక్ పాయింట్, ఏదో చెక్ పాయింట్ అన్నట్టు. ఫస్ట్ ఈ స్టెప్ వేస్తే చాలు, నెక్స్ట్ ఈ స్టెప్ వేయాలి, నెక్స్ట్ ఈ స్టెప్ వేయాలి అని చెప్పి నీట్ గా ముందు పెట్టుకో. నువ్వు ఫస్ట్ నువ్వు వాటి మీద వర్క్ చేసుకుంటే నీకు ఆ ఫోకస్ ఉండడం వల్ల, క్లారిటీ ఉండడం వల్ల, ఈ చిన్న చిన్న స్టెప్స్ నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేయాలని నీకు తెలియడం వల్ల ప్రోక్రాస్టినేషన్ చేయకుండా ఉండగలుగుతావు. కానీ నేను స్టార్ట్ చేసినా కన్సిస్టెంట్ గా నేను ఆ వర్క్ ని కంప్లీట్ చేయడం ఎలా, లేదంటే నేను అసలు ప్రోక్రాస్టినేషన్ హ్యాబిట్ ని ఎలా బయట పడేయాలి అని అంటే, యూ హ్యావ్ టు డూ టైం బ్లాకింగ్. ఇది నాకు చాలా యూస్ఫుల్ అయింది అనమాట. ఎవరైనా ఐటీ సైడ్ వర్క్ చేస్తుంటే, సాఫ్ట్వేర్ సైడ్ వర్క్ చేస్తుంటే వాళ్ళకి తెలుసు అనమాట. టీమ్స్ మీటింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు పెడతారు, స్లాక్ లో మీటింగ్స్ పెడతారు, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ వర్క్ నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి ఫర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం నువ్వు దాన్ని బ్లాక్ చేసుకుని, ఈ టైం నుంచి ఈ టైం దాకా నువ్వు దీని మీద వర్క్ చేయాలి, ఈ టైం నుంచి ఈ టైం దాకా నువ్వు ఈ ప్రెజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి నీకు బ్లాక్ చేసి పెట్టుంటారు. సేమ్ అలాగే నీ ఫోన్ లో గూగుల్ క్యాలెండర్ కానీ, లేదంటే ఐఫోన్ లో క్యాలెండర్ కానీ ఉంటాయి. వాటిలో ఈ టైం నుంచి ఈ టైం దాకా ప్రోక్రాస్టినేట్ చేయకుండా నేను ఈ థింగ్ మీద వర్క్ చేయాలి, పక్కా నేను ఈ థింగ్ ని నేను కంప్లీట్ చేయాలి అని అనుకుంటే ఆ టైం బ్లాక్ చేసుకుని వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఎవరు చచ్చిపోతే తప్పితే, అంత అర్జెంట్ అయితే తప్పితే నేను ఆ టైంలో ఆ పని చేయకుండా ఉంటాను, ఆ టైంలో బ్లాక్ చేసిన టైంలో నేను ఆ పనే చేస్తాను అని చెప్పి నువ్వు గట్టి ఫిక్స్ అయ్యి టైం బ్లాక్ చేసుకో. నువ్వు ఆ టైం బ్లాక్ చేసుకున్నప్పుడు నువ్వు కన్సిస్టెంట్ గా చేయడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. నేను ఇంత చేసినా ఐఎమ్ కీప్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ అంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఒక చెత్త కుండీలో వేసి పడేయాలి. అంటే నీ ఫోన్ ఫస్ట్, నీ ఫోన్ నీ దగ్గరే ఉంచుకోబాకు, దూరంగా పెట్టేసి. నువ్వు బెడ్రూమ్ లో కూర్చుంటే తీసుకెళ్లి హాల్లో పెట్టేసి, నువ్వు హాల్లో కూర్చుంటే తీసుకెళ్లి బెడ్రూమ్ లో కబోర్డ్ లోపల లాక్ వేసి పెట్టేసి. నువ్వు ఆ టైం బ్లాక్ చేసినంత సేపు ఫుల్ ఆన్ ఫోకస్డ్ గా, విత్ ఫుల్ క్లారిటీ, విత్ ఎవ్రీ స్మాల్ స్టెప్ యూ హ్యావ్ టు అచీవ్ అన్నట్టు నువ్వు ఫుల్
ఫుల్ ఫోకస్డ్ గా కూర్చున్న డిస్ట్రాక్షన్స్ అన్ని ఎలిమినేట్ చేసుగా నువ్వు కూర్చుంటే మాత్రం యూ విల్ గెట్ అవుట్ ఫ్రమ్ దట్ ప్రోక్రాస్టినేషన్ సైకిల్. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తెలుగులో ఎక్కడ ఎవరు చెయ్యట్లేదు. ఇఫ్ యూ లైక్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్, ఇఫ్ యూ వాంట్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్, కైలాష్ ఇన్సైట్స్ కి సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ వీ హ్యావ్ ఎ కమ్యూనిటీ, వీ హ్యావ్ ఎ ట్రైబ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. నీకు ఏ డౌట్స్ ఉన్నా దాంట్లో అడగాలన్నా టాప్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్, యూ కెన్ గో అండ్ జాయిన్ ద ట్రైబ్. అండ్ నీకు ఇంకా వేడి మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ చేయి, నేను ఓపెన్ చేసినప్పుడు రిప్లై ఇస్తా. అండ్ ఎవ్రీడే మాత్రం వీడియోస్ పడుతుంటే నాకు తెలుసు ఇన్ని రోజులుగా నేను వీడియోస్ పెట్టట్లేదని చెప్పి. నేను వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది. నేను వీడియోస్ పెట్టని దానికి కారణం టు బి ఫ్రాంక్ చెప్పేస్తున్నా, లైఫ్ అడ్డం వచ్చింది, నాకు వర్క్ ఎక్కువైంది, ఇవన్నీ కాకపోతే చాలా వరకు నేను ప్రోక్రాస్టినేట్ చేసా. బట్ ఈ వీడియో పెట్టడానికి నేను లాస్ట్ 1 week నుంచి ఇప్పుడు నేను మీకు ఏవైతే స్టెప్స్ చెప్పానో ఆ స్టెప్స్ ఫాలో అయ్యా కాబట్టే ఐ కెన్ అప్లోడ్ దిస్ వీడియో. సో అందుకని ఈ స్టెప్స్ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ 2025 ద బెస్ట్ ఇయర్ ఆఫ్ యువర్ లైఫ్, క్లిక్ ఆన్ దిస్ వీడియో. ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలని ఈ ఛానల్లో ప్రతి ఒక్క టైప్ ఆఫ్ వీడియో నీకు దొరుకుతాయి. గో అండ్ చెక్అవుట్ ద ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.